నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. ముందుగా స్వతంత్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. సినీ పరిశ్రమకు సంక్రాంతి అంటే పెద్ద పండుగ. సంక్రాంతి టార్గెట్ గా స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతుంటాయి. అయితే ఈసారి కూడా మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి పెద్ద హీరోల సినిమాలతో పాటు తేజ సజ్జా అనే కుర్ర హీరో సినిమా కూడా విడుదలైంది. తేజ సజ్జా హనుమాన్ సినిమాతో వస్తే, మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైందవ్ సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచారు. హనుమాన్, గుంటూరు కారం సినిమాలు ఈ నెల 12న విడుదల కాగా, నిన్న సైందవ్, నేడు నా సామిరంగం విడుదలయ్యాయి. అయితే ఈ 4 సినిమాలో ఏ బొమ్మలో ఎంత దమ్ముందో అనే దాని మీద ఇవాల్టి స్పెషల్ డిబేట్. రైట్, సంక్రాంతి రేసులోని 4 సినిమాల గురించి మనతో పాటు చర్చించడానికి సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ రాజబాబు గారు, సినీ విశ్లేషకులు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ ఈ విషయం మీద ఈ డిబేట్ స్టార్ట్ చేసిద్దాం. హలో అండి. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఫైన్. ముందుగా మీ ఇద్దరికి భోగి శుభాకాంక్షలు అండి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఈరోజు మన టాపిక్ అయితే సంక్రాంతి బరిలోకి 4 సినిమాలు విడుదలయ్యాయి. సో ఈ రేస్ లో ఎవరు ముందున్నారు, ఎవరు లాస్ట్ లో ఉన్నారు అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఒక్కొక్క మూవీ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం మనం. సో స్టార్టింగ్ ఆఫ్ విత్ గుంటూరు కారం. ఈ మూవీకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి అండ్ కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. గుంటూరు కారం విషయానికి వస్తే చాలా బజ్ ఉన్న సినిమా. ఎందుకంటే ఆబ్వియస్గా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్, హారికాసిని బ్యానరు, చాలా మంచి సినిమాలు తీసిన బ్యానరు. సో కాబట్టి ఆ సినిమా మీద చాలా బజ్ క్రియేట్ అయింది, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. కాకపోతే ఆ సినిమా థియేటర్లోకి వచ్చాక మిక్స్డ్ టాక్ వచ్చింది. స్టార్టింగ్లోనే 1:00 షోస్ పడ్డాయి. 1:00 షోస్ తర్వాత ఆ సినిమా మీద చాలా భయంకరంగా నెగిటివ్ ప్రచారం అయితే మొదలైంది స్టార్టింగ్ నుంచి. సో దాంతోనే ఆ సినిమా మీద రకరకాల చర్చ మొదలైంది. నెగిటివ్ టాక్ అన్నారు, ఏంటా నెగిటివ్ టాక్స్? నెగిటివ్ టాక్ అంటే ఫస్ట్ హాఫ్ కొంతమంది చాలా బాగుంది, సెకండ్ హాఫ్లో కొంత డ్రాగ్ అయింది, సరిగా ఆ పాయింట్ని చెప్పలేకపోవడం, ఒక ఎమోషన్ పాయింట్ని సరిగ్గా కన్విన్స్ చేయడం అనేది జరిగింది అనేది మెజారిటీ క్రిటిక్స్, ఆడియన్స్, కామన్ ఆడియన్స్ది ఒక అభిప్రాయం. తర్వాత చూస్తే కలెక్షన్లు టాక్కి సంబంధం లేకుండా డే 1 బాగా చేశారు. ఎందుకంటే మహేష్ బాబు ఉండడం వల్ల, త్రివిక్రమ్ ఉండడం వల్ల అది ఆ క్రేజ్తోని డే 1 బాగా సెట్ అయింది కలెక్షన్ల పరంగా. 94 crores ఎంతో వాళ్ళు చెప్పారు. సో అదొక సర్ప్రైజింగ్ ఈ థింగ్ అన్నట్టు ఈ సినిమా గుంటూరు కారం విషయంలో. అంటే అన్ని నెగిటివ్ టాక్స్ మధ్యలో ఇది ఒక పాజిటివ్ టాక్ అన్నట్టుగా. కలెక్షన్స్ పరంగా అయితే బాగానే వచ్చింది, కలెక్షన్ పరంగా టాప్ లో ఉంది. ఎందుకంటే దాని బడ్జెట్ కి తగ్గట్టు హైప్, తర్వాత అన్నిటినీ ఒక క్రాస్ చేసుకుంటూ సెకండ్ డే కూడా ఇంత నెగిటివ్ సెన్స్ లో కూడా సినిమా నిలబడ్డది. బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా ఉంది. మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు? ఫ్యాన్స్ అండి, సంక్రాంతి పండుగ, వెకేషన్స్, కమర్షియల్ మూవీ, శ్రీలీల, చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ సినిమా టాక్ తో సంబంధం లేకుండా చూసేవాళ్ళు చూస్తారు, ఫిక్స్ అయిపోతుంటారు ముందే వెళ్ళాల్సిందే అని అన్నట్టు. వెదర్ ఇట్ ఈస్ బ్యాడ్ ఆర్ గుడ్ అనేది లేకుండా సంక్రాంతి అనేది అందుకోసం అందరూ ఈ సినిమా వాళ్ళ సినిమాలను రిలీజ్ చేసుకోవాలి అని ఒక పోటీ ఉంటుంది. బెస్ట్ టైం అన్నట్టు. అది కాకుండా ఒక లాంగ్ వీకెండ్ 12th to దాదాపు 16th 17th. కాబట్టి సంబంధం లేకుండా అందరు ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు అన్ని సినిమాలు చూస్తారు. తెలుగు వాళ్ళకి సంక్రాంతి అంటే పండుగ అయినప్పటికీ సినిమా పండుగ లాగా ఉంటుంది. పండుగ వైపు సినిమా పండుగ వైపు అన్నమాట. అవును, ట్రూ. అది కాకుండా ఆంధ్రాలో చాలా మేజర్లో కోడి పందాలు ఎలా ఉంటాయో ఈసారి వాటిని తలపించే విధంగా సినిమా ఇండస్ట్రీలో పోటీ భయంకరంగా టఫ్ పోటీ అని చెప్పచ్చు. సో రైట్, ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరేమంటారు? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ గుంటూరు కారం? యాక్చువల్లీ నెగటివ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సినిమాని మనం విశ్లేషిస్తే
మహేష్ స్క్రీన్ మీద మహేష్ బాబు ఉన్నంతసేపు సినిమా చాలా బాగుంది, అంటే తను చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. ఓకే కానీ ఏ సీన్స్ లో అయితే మహేష్ బాబు లేరో అవి సీరియస్ గా వెళ్ళినాయి, సీరియస్ నోట్ లో. సో కంపేర్ చేస్తే మహేష్ బాబు ఉన్నంతసేపు సినిమా అదిరిపోయింది. ఓకే మహేష్ బాబు లేని సీన్స్ అంటే ప్రకాష్ రాజ్ మాత్రమే స్క్రీన్ లో ఉన్నప్పుడు కానీ, రమ్యకృష్ణ గారు మాత్రమే స్క్రీన్ లో ఉన్నప్పుడు కానీ అవి సీరియస్ నోట్లో వెళ్ళిపోయినాయి. సో మామూలుగా మన త్రివిక్రమ్ గారి సినిమా పండగ వస్తుందంటే ఎనీ ఆడియన్ విల్ ఎక్స్పెక్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, అందులో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటాం మనం. అయితే ఈ సినిమాలో మనకు కేవలం మహేష్ బాబు ఎంటర్టైన్ చేశారు. ఆయన ఉన్నంతసేపు మాత్రం సినిమా అదిరిపోయింది. అది చూడాలని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో నెగిటివ్ టాక్ రావడానికి కారణం ఏంటంటే ఆ మహేష్ బాబు లేని పోర్షన్స్ లో సీరియస్నెస్ ఉండడం మాత్రమే. ఓకే సో మీరు ఇందాక నెగటివ్ టాక్ అన్నారు, గుంటూరు కారంకి నెగటివ్ టాక్ రావడానికి టికెట్ ఇష్యూ కూడా ఒక మెయిన్ ఇష్యూ అని గుర్తించొచ్చా? టికెట్ ఇష్యూ కాదండి, స్క్రీన్స్ అలొకేషన్. అంటే ఏ విధంగా? అంటే నైజాంలో దిల్ రాజు ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఆయనకుండే తను తీసుకున్న బడ్జెట్ కానీ అంటే ఆ సినిమాని రిలీజ్ చేయడానికి పెట్టిన డబ్బు రాబట్టుకోవాలంటే ఆయన చేతిలో ఉన్న మేజర్ థియేటర్లో గుంటూరు కారం వేశారు. మిగతా 4 థియేటర్లకి స్క్రీన్ అలాట్మెంట్ లేదనేది అందరు నిర్మాతలు కానీ బయట ఇండస్ట్రీలో జరిగిన ఒక పెద్ద టాక్. స్క్రీన్స్ కూడా దొరకలేదని ప్రచారం జరిగింది. అది పెద్ద సినిమాలో కంటెంట్ కంటే ఈ విషయం ఎక్కువ ఫోకస్ చేయబడింది. దాంతో అలా కూడా నెగిటివ్ కొంచెం ఇంప్రెషన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో శ్రీలీల గురించి మాట్లాడుకుంటే ఇది ఎంతో ఇంపార్టెంట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. శ్రీలీలకి ఆల్రెడీ ఒక డిజాస్టర్ 1-2 డిజాస్టర్స్ చూసింది శ్రీలీల. సో ఇది ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని హోప్ అయితే శ్రీలీలకు ఉండింది. ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ లో తన గ్రాఫ్ ఈ మూవీతో? మేడం ఇప్పుడు ఏంటంటే శ్రీలీల వల్ల సినిమా ఫ్లాప్ అయిందా అనేది ఎవరు చూడరు, ఎవరు అలా చెప్పరు. సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా ఫస్ట్ హీరోకి, తర్వాత డైరెక్టర్కి వెళ్తుంది. హీరోయిన్కి అనేది చాలా రేర్గా ఆ క్రెడిట్ జరుగుతుంది. శ్రీలీల తన వరకు తను బాగానే చేస్తుంది, అంటే తనకు ఉన్న స్పేస్ని బాగా యూటిలైజ్ చేసుకుంటుంది. తన వరకు తను బాగా చేసింది అన్ని సినిమాల్లో. సో శ్రీలీల అనేది ఒక గ్లామర్ పాయింట్ క్రౌడ్ హీరోయిన్ ని గ్లామర్ పాయింట్ వరకు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్ అని చెప్పొచ్చు. శ్రీలీల కూడా యాక్టింగ్, డాన్స్ అంతా ఎరగదీసేస్తుంది. కానీ ఈ మూవీ శ్రీలీలకి, మహేష్ బాబుకి శ్రీలీలకి అంతే ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. సో తనకి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? ఆమెకేం డోకా లేదండి. అంటే ఒక కంటెంట్ ఉన్న సినిమా వస్తే తానేంటో ధమాకా భగవంత్ కేసరితో ప్రూవ్ చేస్తుంది. సో ఇలా మధ్యలో వచ్చిన కొన్ని సినిమాలు కంటెంట్ లేక వల్ల అది ఆడలేదు. దానికి ఆమెకు పెద్దగా అంటగట్టడానికి ఏం లేదండి. సో తన పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో బెస్ట్. శ్రీలీల బెస్ట్. అంటే ధమాకా, భగవంత్ కేసరి తర్వాత తన క్యారెక్టర్ వరకు చాలా అద్భుతంగా చేసింది. డాన్సులతో ఇరగదీసింది. థియేటర్లో చూస్తే మల్టీప్లెక్స్లో కాదు, సింగిల్ థియేటర్లో చూస్తే సింగిల్ సుదర్శన్ అలాంటి మామూలుగా లేదు ఆ రెస్పాన్స్. కాబట్టి శ్రీలీలకు కెరీర్కి పెద్దగా ఏం ఉండదు. ఓకే, సో గుంటూరు కారం మూవీ తీసుకుంటే ఈ మూవీకి సంబంధించి ఎవరి పర్ఫార్మెన్స్ మీకు చాలా ఎక్కువగా నచ్చింది? మెయిన్ మీరు అడిగిన ఇందాక క్వశ్చన్కి హీరోయిన్ హీరో మ్యాచ్ అయ్యారు ఒకరికొకరు. అంటే దే లుక్ వెరీ గుడ్ యాజ్ ఎ పెయిర్. అండ్ మహేష్ బాబు తను ఎప్పటి నుంచి సినిమాలు చేస్తున్నాడు అనేది పక్కన పెడితే, ఈ సినిమాలో మహేష్ బాబుని చూస్తే ఇతను మహేష్ బాబు వాళ్ళ తమ్ముడు మళ్ళీ ఇంట్రడ్యూస్ అయ్యాడా, ఒక కొత్త హీరోని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. కానీ మనం ఎప్పటి నుంచో చూస్తున్న మహేష్ బాబు ఇతనే అనే ఫీలింగ్ ఎక్కడ రాదు. శ్రీలీల ఏజ్ కి మ్యాచ్ అయ్యాడు అతను. అది చాలా వెరీ గుడ్ ఆస్పెక్ట్ యాక్చువల్. అంటే లుక్ అండ్ ఫీల్ వైజ్ కానీ సినిమా చాలా యంగ్ లుక్ ఉంది, యంగ్ లుక్ అండ్ ఫీల్ ఉంది. అంటే ఈ ఆస్పెక్ట్స్ ఎంజాయ్ చేస్తే మనకు ఆ నెగటివ్స్ ఇగ్నోర్ అయిపోతాయి. సో మనం ఎంజాయ్ చేయాలి అనే ఇంటెన్షన్ తో వెళ్తే మాత్రం నెగటివ్స్ కనిపించవు. లేదు మనం భూతత్వం పెట్టుకుని ఎత్తుదామంటే తప్పులు కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో మహేష్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే శ్రీలీల. ఇంకా పాత హీరోయిన్ పెడితే తినకంటే ఓల్డ్ కనిపిస్తారు కానీ తినకంటే యంగ్ కనిపించట్లేదు ఎవరు. సో ఈ సినిమాలో వీళ్ళు పర్ఫెక్ట్ పేరింగ్ చేశారు. ఇది ఒక మహేష్ బాబుకు బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పొచ్చు. సో గుంటూరు కారం మూవీ గురించి మనం మాట్లాడుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు మెయిన్ ది హైప్డ్ మూవీ, అన్హైప్డ్ మూవీ అని చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ మూవీ, దట్ ఈస్ హనుమాన్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ విత్ యూ, హనుమాన్ గురించి, ఆ మూవీ గురించి మాట్లాడుకుంటే డ్రాబ్యాక్స్ ఏమున్నాయి అండ్ ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా హనుమాన్ మూవీకి సంబంధించి? హనుమాన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ సినిమా యొక్క టీజర్ చాలా బాగుంది.
అదే సినిమా చూసినాక నాకు అంటే ఆ టీజర్ చూసినప్పుడు సినిమాలో ఇంకెంత అద్భుతాలు చూస్తామో అనే ఆ ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. కానీ సినిమా చూసాక ఏమనిపించింది అంటే టీజర్లో ఏం చూపించారో అవే అక్కడక్కడ పెట్టుకొని రిపీట్గా చూపించారు. అండ్ చాలా మంది మల్టీమీడియా నాలెడ్జ్ లేని వాళ్ళు, గ్రాఫిక్స్ గురించి తెలియని వాళ్ళు, కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించి తెలియని వాళ్ళు ఏమనేస్తున్నారంటే ఇది చాలా అద్భుతం అని, ఇందులో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగుందని. ఇందులో విఎఫ్ఎక్స్ ఉన్నది ఒకే ఒక దగ్గర ఎక్కడ అంటే స్టార్టింగ్లో విలన్ డిటాక్షన్ అయితే సర్కిల్ లాంటివి కొన్ని ఇసురుతాడు కదా, అక్కడ తప్ప సినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కడ లేదు. మనం చూస్తున్న కొండ మీద హనుమాన్ యొక్క ఉందా, అది మ్యాట్ పెయింటింగ్, అది ఇట్స్ మ్యాట్ పెయింటింగ్, అది స్టాటిక్ గా వాడారు. సో మీకు తెలుసు కాబట్టి మీరు అలా చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు మనము హనుమాన్ అని టైటిల్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇది హనుమంతుడి సినిమా కాదు, ఇది సూపర్ మ్యాన్ లాగా హనుమాన్ అని చెప్పినా కూడా యాజ్ అన్ ఆడియన్స్ హనుమాన్ అనే పేరు చూడగానే నేను థియేటర్లోకి వెళ్ళేది నేను ఆ దేవుడిని చూసి ఎంజాయ్ చేయడానికి, యాజ్ అన్ ఆడియన్స్, ఇన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్. కానీ నాకు సినిమా మొత్తం ఒక 2.5 hours లో ఒక 5 minutes హనుమంతుని చూపించి సాటిస్ఫై అయిపో అంటే ఇట్స్ లైక్ నేను ఒక గుడికి వెళ్ళాను, నాకు పూజారిని చూపిస్తున్నారు, వీళ్ళంతా పూజారులు, నాకు దేవుడిని చూపిస్తారు. మేబీ అంతే పోర్షన్ కావాలేమో, వాళ్ళు డైరెక్టర్ వే ఆఫ్ మేకింగ్ లో అంతే పోర్షన్ హనుమంది కావాలని వాళ్ళు అనుకుని చేసి ఉంటారు కదా. అంటే అదే అంటున్నాను, ఇప్పుడు ఈ సినిమాలో హనుమంతుడి యొక్క స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండుంటే ఇప్పుడు వస్తున్న హైప్కి 1000 times వచ్చి కలెక్షన్కి 1000 times రావాలి. కానీ వాళ్ళు కుదించుకున్నారు, దానివల్ల ఆ హైప్ కూడా కుదించుకుంది, దానివల్ల కలెక్షన్స్ కూడా కుదించుకొని థియేటర్స్ కూడా కుదించుకునే ఉన్నాయి నాకు తెలుసు. ఓహో, కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే కూడా ఇప్పట్లో వచ్చిన మూవీస్ కంటే ఇదే బెస్ట్ అని చెప్పారు. అంటే కొన్ని బెస్ట్ షాట్స్ ఏదైతే టీజర్లో ఉన్నాయో వాటిని మంచిగా చేసుకొని మిగతా వాటికి మరి బడ్జెట్ లేకనో మరి ఏం రీజన్ వల్లనో చాలా మామూలు సినిమా అది ఇప్పుడు మనం ఒక హనుమంతుల వారి సినిమా అంటే మనం బేసిక్గా మనం ఒక డివోటీగా చిన్నప్పటి నుంచి మనకి హనుమంతుడు ఒక పవర్స్ కానీ శక్తులు కానీ మన నాయనమ్మల నుంచి కానీ మన రామాయణం లాంటి వీటిలో చూసినప్పుడు కానీ అవన్నీ మైండ్లో పెట్టుకొని ఎప్పుడైతే మనము ఒకళ్ళు మంచి సినిమా తీస్తున్నారని వెళ్ళి మనకు ఆల్రెడీ ఒక విజువలైజేషన్ మైండ్లో ఉంటుంది, దాన్ని మించి మనం స్క్రీన్ మీద చూడాలనుకుంటాం. కానీ అసలు హనుమంతుడే కనిపించకపోతే లాస్ట్ వరకు ఏంటి వాట్ డిసప్పాయింట్మెంట్ ఉంటుందా? సో మీరు ఇప్పుడు డ్రాబ్యాక్స్ మాట్లాడారు, ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడారు. ప్లస్ పాయింట్స్ టీజర్, ఆ టీజర్ ఏదైతే ఉందో ఇండియా వైడ్ ఒక రేంజ్ లో హైప్, ఒక రేంజ్ లో వెయిటింగ్ జరిగింది సినిమా ఎప్పుడు వస్తుంది అని. సో చాలా మంది ఇది భక్తి సినిమా అనుకుని చాలా మంది వెళ్తున్నారు, ఇది అదిరిపోయిందేమో అని వెళ్తున్నారు. టాక్ వల్ల. ఇంకోటి పోస్ట్ ప్రమోషన్స్, అంటే రిలీజ్ అయ్యాక చాలా మంది సినిమాలు ఏం చేస్తారంటే రిలీజ్ ముందు చాలా అద్భుతమైన ప్రమోషన్స్ చేస్తారు, రిలీజ్ అయ్యాక వదిలేస్తారు దాన్ని. వీళ్ళు వదిలేయలేరు, ఇప్పుడు కూడా ప్రమోషన్ చేస్తున్నారు యాక్టివ్ గా. దే ఆర్ మేకింగ్ పీపుల్ బిలీవ్ ఇట్స్ ఎ గ్రేట్ మూవీ. ఓకే, కానీ ఒక విధంగా అది కరెక్టే అని చెప్పొచ్చు కదా, అంటే ప్రమోషన్స్ చేయడం, కీపింగ్ పీపుల్. అది రాంగ్ అని కాదు, బట్ సినిమా బాగుంటే దాని ప్రమోషన్ అక్కర్లేదు, మౌత్ టాక్ వెళ్ళిపోతుంది. సో ఓవరాల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు హనుమాన్ మూవీ గురించి? అంటే బెస్ట్ వర్క్, దిస్ ఇస్ నాట్ ద బెస్ట్ వర్క్. బెస్ట్ వర్క్ చేస్తుంటే ఇంకా బాగుండేది. టీజర్ వర్క్ మాత్రమే బాగా చేశారు, ఆ టీజర్ లో ఉన్న పోర్షన్స్ సినిమాలో ఉన్నాయి, అవే బాగున్నాయి. కానీ ఇప్పుడు అందరు చూసుకుంటే క్రిటిక్స్ కానివ్వచ్చు, లేకపోతే ఆడియన్స్ కానివ్వచ్చు, హనుమాన్ ది బెస్ట్ మూవీ అని చెప్తున్నారు అంటే రీసెంట్ టైమ్స్ లో. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు చాలా మంది హనుమాన్ అనే టైటిల్ ఉన్న సినిమాని మనం ఎందుకు నెగిటివ్ చెప్పాలి, అర్థమైందా? అప్పుడు నన్ను నెగిటివ్ అనుకుంటారు అందరూ అనేది. ఇప్పుడు నాకు హనుమాన్ చాలా గ్రేట్, ఇందులో చూపించింది చాలా తక్కువ. నాకు తెలిసిన హనుమంతుడు చాలా గొప్ప. ఇందులో ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయినప్పుడు అది అంత మంచిగా ఆడనప్పుడు కూడా జనాలు వచ్చి చెప్పారు బాలేదనేసి. అంత సెంటిమెంట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఆదిపురుష్ మూవీ ఫ్లాప్ అని చెప్పారు. ఇది చెప్పడంలో ప్రాబ్లం ఏముంటుంది? ఆదిపురుష్ కి పాజిటివిటీ నెగటివిటీ ఈక్వల్ గా ఉంది. మీరు మాట్లాడుతుంది నెగటివిటీ గురించి మాత్రమే, నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆదిపురుష్ సినిమాలో కూడా గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. గుడ్ తీసుకుంటే గుడ్ కనిపిస్తుంది, బ్యాడ్ తీసుకుంటే బ్యాడ్ కనిపిస్తుంది. మీరు ఇందాక అన్నారు కదా, అంటే హనుమాన్ మూవీకి సంబంధించి ఎందుకు నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలి, అందుకే బాగుంది అని చెప్పారు. అందుకే ఆదిపురుష్ కూడా ఒక దేవుడు మూవీ కాబట్టి. ఆదిపురుష్ విషయంలో ట్రోలింగ్ చాలా బాగా జరిగిందండి. అంటే సో మన దేశంలో మా దేవుడు మైథాలజీ దాన్ని మనం ఒక ప్రాణంగా చూస్తాం. పర్సనల్. సో అలాంటిది ఒక కార్టూన్ సినిమా లాగా చేయడం అనేది, తర్వాత దానికి వాడిన బ్యాక్ డ్రాప్ కానీ అది సరిగా లేకపోవడం వల్ల జనాలు చాలా దూరంగా ఉన్నారు. అసలు డ్రాబ్యాక్ అయిందని చెప్పొచ్చు. ఓకే, సో మీ ఒపీనియన్ ఏంటి హనుమాన్ మూవీ? హనుమాన్ అనేది సంక్రాంతి రేసులో అండర్ డాగ్ అండి. అండర్ డాగ్ అంటే దాన్ని ఇండస్ట్రీ వాళ్ళు అంత సీరియస్గా తీసుకోలేదు. అంటే ఆడియన్స్కి ఏదో వస్తుంది అంతవరకు. సో ఇండస్ట్రీలో అదొక 4వ సినిమా మాత్రమే. అంటే ఇండస్ట్రీ పెద్దలు చెప్పేది ఏంటంటే స్టార్ హీరోలు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున ఈ 3 సినిమాలు టాప్. తర్వాత 4వ సినిమా ఒకటి వస్తుంది, దానికి
దాని గురించి తర్వాత చెప్పొచ్చు అన్నట్టే ఉన్నారు. కాకపోతే ఈ ముగ్గురు హీరోలను దాటుకొని హనుమాన్ అనేది చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుంది థియేటర్లో. బికాస్ అంటే మనకు అంటే నార్మల్ ఆడియన్కి వాళ్ళు ఏం టెక్నాలజీ వాడారు, ఏం చేశారు, అవన్నీ ఎవరు చూడరండి. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు పెట్టిన డబ్బులకి సీట్ నుంచి లేచి వచ్చేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఇచ్చాడు అనేదే కౌంట్. సో ఎండ్లో సినిమా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు ఒక 20 minutes ప్రశాంత్ వర్మ డీల్ చేసిన విధానం జనాలందరికీ ఎక్కింది. ఓకే ఓకే. సో ఒక సందర్భంలో తేజ సజ్జా ఎమోషనల్ అవ్వడం కూడా జరిగింది. సో వాట్ యు హావ్ టు సే? అవన్నీ చాలా అంటే కొన్ని బయటికి చెప్పలేమండి. అంటే మాకు తెలిసినా కానీ కొన్ని బయటికి చెప్పలేము. అంటే ఒక సినిమాని ఒక 2 ఏళ్ళు ప్రాణం పెట్టి తీసిన తర్వాత ప్రేక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళాలన్న ప్రయత్నానికి ఏదన్నా అడ్డుపడితే అది చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో ఆ ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో తేజ సజ్జా కానీ అలాంటి ఒక రకమైన ట్రామాకి గురయ్యారు. నిర్మాత డైరెక్ట్గా మా సినిమాని తొక్కేస్తున్నాడు, కొందరు తొక్కేస్తున్నారు, తర్వాత మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళడానికి, అంతవరకే మాది. ఆ సినిమా ఫలితాన్ని హనుమంతుడే శాసిస్తాడు. అలా చెప్పడం జరిగింది. సో హనుమాన్ మూవీకి సంబంధించి పర్ఫార్మెన్స్ ఎవరిది బెస్ట్ అని చెప్పొచ్చు ఆ మూవీలో? అంటే బేసిక్గా ఆ సినిమా హోల్ క్రెడిట్ ప్రశాంత్ వర్మకే వెళ్తుందండి. అంటే ఆయన వర్క్ ముందు వేరే పెద్దగా ఏం కనిపించారు. కన్విన్స్ చేశాడు. ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద మూవీ సినిమా నుంచి బయటకు వచ్చేవానికి ఒక బెటర్ ఫీల్ ఇచ్చే ఆ ప్రయత్నంలో ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడు. వాట్ యు హావ్ టు సే అబౌట్ ఇట్? అంటే ఎవరి రోల్ బాగుండింది, ఎవరి యాక్టింగ్ బాగుండింది హనుమాన్ మూవీలో? హీరోగా చేసిన అబ్బాయి యాక్టింగ్ బాగానే ఉంది, కానీ అదే అంటున్నా ఆ టెక్నికల్గా రిపీట్ షాట్స్ లేకుండా అట్లీస్ట్ ఆ షార్ట్స్ ఉన్నప్పుడు దానికి పర్పస్ పెట్టి ఆ షార్ట్ ఎందుకుంది అనే మీనింగ్ క్రియేట్ చేసి చాలా. ఇప్పుడు అతనికి హనుమాన్ యొక్క శక్తులు వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఒక ఆశ్చర్యమో ఒక సంభ్రమాశ్చర్యాలకు లోన వాళ్ళు, నాకేంటి స్ట్రాంగ్ ఇంత హీలింగ్ అయిపోతుంది, ఇంత శక్తులు వచ్చినాయని. అసలు ఆ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా చాలా అంటే ఒక ఎక్స్పీరియన్స్. రాజమౌళి కానీ రాఘవేంద్రరావు గారు ఈ సినిమా తీసుకుంటే ఎట్లనో వచ్చేది, నెక్స్ట్ లెవెల్ వచ్చేది. అంటే మరి ఇన్ఎక్స్పీరియన్సా లేకపోతే ఏజ్ వైజ్ చిన్నోడు వల్ల? అంటే ఇప్పుడు మనకు ఒక తాతయ్య కానీ ఒక నాయనమ్మ కానీ ఒక స్టోరీ చెప్తే ఎలా ఉంటుంది, మన ఫ్రెండ్ చెప్తే ఎలా ఉంటుంది? క్యాజువల్ వేలో చెప్పడం. ఇది మన ఫ్రెండ్ చెప్పినట్టు ఉంది. ఓకే ఓకే ఓకే. అంటే ఆ సినిమా చాలా స్మాల్గా, అంటే ఏదో చిన్న బడ్జెట్ చిన్న సినిమాగా మొదలు పెట్టారు. ఎప్పుడైతే టీజర్కి నేషనల్ వైడ్ అప్లాజ్ వచ్చిందో ద వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ మేకింగ్ మారిపోయింది. కానీ స్టార్టింగ్ నుంచి పాన్ ఇండియా మూవీ అని అనుకున్నారు కదా? లేదా? ఓకే ఓకే. ఒక చిన్న సినిమాగా చేద్దాం అనుకున్నారు. ఆ టీజర్ రిలీజ్ తర్వాత చాలా వచ్చిన రెస్పాన్స్తోని బయ్యర్స్ వచ్చారు. బయ్యర్స్ వాళ్ళంతటా వాళ్ళు ముందు అడ్వాన్స్లు ఇచ్చారు. దాంతోనే వర్క్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు థియేటర్స్ కూడా ఇవ్వకపోవడం ఒక ఇష్యూ జరిగిందని. హిందీలో అన్ని థియేటర్స్ ఉన్నాయి, ఓన్లీ తెలుగులో మాత్రమే. తెలుగు వరకే. తెలుగు మూవీకి తెలుగు ఆడియన్స్ చూడాలన్న దానికి థియేటర్స్ దొరకకపోవడం ఎంతవరకు కన్నడ? అవును, ఇప్పుడు హిందీలో హిట్ చేసుకుని తెలుగులో నెక్స్ట్ వస్తే ఏంటి ప్రాబ్లం? ఏమైతుంది? ఏం కాదు కదా. ఇప్పుడు పెద్ద సినిమాలు ఎక్కువ ఖర్చు పెట్టుకున్న ప్రొడ్యూసర్స్ కి ఫస్ట్ బెనిఫిట్ ఇవ్వాలి ఎప్పుడైనా. వీళ్ళు తక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి హిందీలో ఫస్ట్ బెనిఫిట్ తీసుకొని నెక్స్ట్ వీక్ తెలుగులో వస్తే ఏమవుతుంది? దేవుడి సినిమా ఎప్పుడైనా చూస్తారు కదా. ఆ విషయం ఒకటి. మనతో కాలర్ రెడీ ఉన్నారు, శ్రీనివాస్ అని కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. చెప్పండి, మీ ఏం మాట్లాడాలనుకుంటున్నారు? వాట్స్ యువర్ డాట్ అండ్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది మీకు అన్ని మూవీలకి సంబంధించి? మేడం, అన్ని సంక్రాంతి రిలీజ్ అయ్యే సంతోషం, కానీ సార్ వల్ల ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నేను. అడగండి సార్. సంక్రాంతి విన్నర్ ఎవరు సార్ అని కన్ఫ్యూజ్ లో ఉన్నాం సార్. ఏమన్నారండి? సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది. ఓకే ఓకే. సంక్రాంతి విన్నర్ ఎవరు అనేసి అడుగుతున్నారు. సంక్రాంతి విన్నర్ ఎప్పుడు ఆడియన్సే ఉంటారండి. సో ఆడియన్స్ ఎవరిని విన్నర్ గా నిలబెట్టారు ఈసారి సంక్రాంతికి? అందరినీ సమానంగానే చూస్తారండి ఆడియన్స్. ఎప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూడరు, అన్ని సినిమాలు చూస్తారు. ఓకే, అవును, ఆడియన్స్ కి కావాల్సింది కూడా మూవీస్ కాబట్టి అలా అని చెప్పచ్చు. సో బడ్జెట్ వైజ్ గా చూస్తే గుంటూరు కారం ఒక విన్నర్ గా కనిపిస్తుంది, ఎక్కువ స్క్రీన్స్ లో ఉంది కాబట్టి. కంటెంట్ వైజ్ గా చూస్తే హనుమాన్ విన్నర్ గా కనిపిస్తుంది. ఓకే, సో అయిపోయింది, గుంటూరు కారం అయిపోయింది, హనుమాన్ అయిపోయింది. అనదర్ మోస్ట్ హైప్డ్ మూవీ నా సామి రంగా గురించి మాట్లాడుకుంటే వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్?
నాసామరంగ అంటే మలయాళం రీమేక్ అండి. అవును ఓకే, ఆ సినిమా సోల్ తీసుకొని కథలో ఉండే ఒక సోల్ పాయింట్ తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టు అడాప్ట్ చేసుకునే అడాప్ట్ చేస్తారు. విధంగా మన తెలుగు వాతావరణం ఎలా ఉంటుంది, ఒక సంక్రాంతి బ్యాక్ డ్రాప్గా సినిమా ఉంటుంది. సో అందులో కొన్ని క్యారెక్టర్ల మధ్య ఫ్రెండ్షిప్, ఎమోషన్స్, హీరోయిన్ అషికా రంగనాథ్, నాగార్జున. కాలర్ వెంకట్ గారు రెడీగా ఉన్నారు విజయవాడ నుంచి. మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. వెంకట్ గారు అడగండి, మీ డౌట్ ఏంటి? డౌట్ కాదండి, బట్ నేను ఇప్పుడు పొంగల్కి వచ్చిన 4 మూవీస్ వాచ్ చేశాను. సో కంటెంట్ వైజ్ కానీ, ఐ మీన్ ఈవెన్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వైజ్ కానీ హనుమాన్ ది బెస్ట్ అండి, చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ సీక్వెల్ మీద కూడా క్యూరియాసిటీ, అందరిలోనూ మంచి క్యూరియాసిటీ ఉంది. సో ఫాస్ట్ ఎతకడం కంటే కూడా తెలుగు మూవీని అంత తక్కువ బడ్జెట్ లో మన తెలుగు వాళ్ళందరం కూడా ఎంకరేజ్ చేద్దామండి. దట్స్ ఇట్. అండి థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అదే అండి, అంటే సంక్రాంతి బ్యాక్ డ్రాప్తోని హ్యూమన్ ఎమోషన్స్, తర్వాత లవ్, అన్ని రకాలుగా ఒక ఫుల్ మీల్స్ లాగా బ్యాలెన్స్ చేసి ఒక ఫుల్ మీల్స్ లాగా, అంటే తెలుగు ఆడియన్స్కి ఏది కనెక్ట్ అవుతుందో అది ఇట్లా పేర్చుకుంటూ వెళ్ళారు. సో ఇంత జాగ్రత్తలు పాటించినా కూడా స్టిల్ మూవీ అంతగా ఆదరించలేకపోయింది, అలరించలేకపోయింది అని అంటే ఇప్పుడే మనం కన్క్లూజన్కి రావడం ఫస్ట్ డే కాబట్టి, ఫస్ట్ డే మార్నింగ్ షో అయిపోయింది, మ్యాట్ని కూడా. అంటే టైం ఒక, అంటే దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది ఒక రోజు 2 రోజులు అయితే తెలియచ్చు. కానీ ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెచ్చు పట్టుకుంటే అర్థమవుతుంది అని చెప్పొచ్చు కదా. కాకపోతే ఏంటంటే ఈ హనుమాన్ గుంటూరు కారం లెవెల్లో మాత్రం ఉండదు అనేది చెప్పొచ్చు, మీ ఒపీనియన్. ఓకే. సో శ్రీనివాస్ గారు మీరేమంటారు? అదే అండి, ఇప్పుడు మనం ఆడియన్స్ కూడా ఎవాల్వ్ అవుతున్నారు, ఓటీటీ కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. మనకి ఫోన్ ఓపెన్ చేస్తే వీఆర్ ఎక్స్పోజ్ టు ఎంటర్టైన్మెంట్ ఇన్ మల్టిపుల్ సోర్సెస్. మనకు చాలా సోర్సెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, అవైలబుల్ ఉంది మన చుట్టూ, మన ఇంట్లో, మన చేతిలో, ఎవ్రీవేర్. అన్నీ వదిలేసి థియేటర్కి వస్తున్న ఆడియన్స్కి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు పరిపూర్ణంగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు వాళ్ళు. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, కృష్ణ గారు చెప్పండి. నమస్తే అండి, మీ ప్రోగ్రామ్ చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వతంత్ర అది థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు అంటే ఆ 3 మూవీస్ డిస్కస్ చేస్తున్నారు కదా, 4 మూవీస్ అండి, 4 మూవీస్ గురించి డిస్కస్ చేస్తున్నామండి ఇప్పుడు. అదే అంటే నేను అన్ని సినిమాలు చూడలేదు, కానీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బోత్ వెంకటేష్ అండ్ మహేష్ బాబు అండి. మహేష్ బాబు గారు అంటే, సారీ అండి, చెప్పండి. అదే మహేష్ బాబు గారు ఆయన చేసిన యాక్షన్ కండి, మీరు ఎవరైనా అంటే నెగిటివ్ టాక్ వచ్చింది, అది పక్కన పడియండి. ఓకే, లెట్ us టాక్ అబౌట్ ఓన్లీ మహేష్ బాబు. టాక్ అబౌట్ మహేష్ బాబు, ఆయన చేసిన యాక్షన్ కి జోహార్ అండి. అంటే అతని డాన్స్ రాని ఆయన అంత బాగా డాన్స్ చేస్తే అసలు మీరు దానికి దేర్ ఇస్ నో కంపారిజన్ అండి. దానికి రామ్ పోత్నేనికి చేసినప్పుడు ఏమొచ్చి అన్ని తేలిపోయాడండి, రామ్ పోత్నేని తేలిపోయాడండి అని అన్నారు. ఈయనేమొచ్చి ఇంత బాగా చేస్తే సినిమా అంటే ఆ గుంటూరు ఆ మూవీకి అంతే, ఆ మూవీకి ఎంత కావాలో అంత చేశారు. వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ, నేనేంటనుకుంటున్నానంటే ఇంకొంచెం తమ్మన్ గారు కొంచెం మంచి, ఇప్పుడు అలవైకుంఠపురంలో 2 హిట్ సాంగ్లు ఇచ్చారు, అలాంటిది ఏదో ఒక సాంగ్ అయినా ఇందులో పెట్టుంటే దట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ తమన్ నేనా అనొచ్చు. అంటే వి షుడ్ నాట్ సే ఇంకొకరి గురించి మనం మాట్లాడకూడదు కానీ, బట్ ఐఎమ్ టెలింగ్ దట్ ఇంకొంచెం దే షుడ్ హావ్ ప్రాబబ్లీ పుట్ ఇన్ సమ్ లిటిల్ ఎఫర్ట్ అని నాకు అనిపించింది, అంతే తప్పితే. బట్ అదర్వైజ్ గుంటూరు కారం అంటే ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళి చూసుకొని రావాల్సిన మూవీ, చాలా బాగుంది. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఇది కూడా చెప్తున్నాను, నేను సెకండ్ డే 3rd డే మళ్ళీ మా వాళ్ళు ఆల్రెడీ 2 times వెళ్ళి వచ్చేసారు ఈ గుంటూరు కారానికి. నేను హనుమాన్ కి వెళ్దామని వెళ్ళాను, కానీ టికెట్లు దొరకలేదు. అంటే దట్ షోస్ దట్ పీపుల్ ఆర్ ఏంటంటే దే ఆర్ ఎంకరేజింగ్ సర్టన్ మూవీస్. దట్ ఈస్ వాట్. నేను రెండోది ఏంటంటే ఐఎమ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ సైంధవ్. నేను ఐఎమ్ గోయింగ్ టుడే ఆర్ టుమారో ఐ విల్ గో అండ్ వాచ్ దట్ మూవీ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద 3 మూవీస్ అండి. సో ఎంతకంటే నేనేం చెప్పదలుచుకోలేదు, బట్ దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ గుంటూరు కారం. దట్ ఈస్ వాట్ మై దిస్ థింగ్ ఇస్. సినిమా ఒక ఫ్యామిలీ అంతా వెళ్ళి చక్కగా చూసుకొని రావచ్చండి. మహేష్ బాబు హెస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. మీరు ఎంత పొగిడినా అంత తక్కువ. ఎందుకంటే
అందరిలాగా ఆయన పాన్ ఇండియా సినిమా చేయరు. ఆయన ఏంటంటే ఎప్పుడు నేను నా తెలుగు ఆడియన్స్ అనే పెట్టుకున్నారు. అదే Okay, ఒకసారి okay. గేట్లు ఫ్లడ్ గేట్లు ఎత్తేసి ఈ మొత్తం నేను పాన్ ఇండియా చేస్తాను, నేను అన్ని చేస్తాను, అన్ని మూవీలు చేస్తాను అన్నారంటే మాత్రం మనం ఆపుకోలేము. ఆయన అంటే దట్ ఈస్ గ్రేట్నెస్ అంతే, అంతకన్నా ఓకే ఇంకా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ చాలా వాయిస్ లో యూ కెన్ అబ్జర్వ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఏదైతే శ్రీనివాస్ చెప్పాడో ఆడియో అదే కాలర్ కూడా అదే చెప్పాడు. ఈ సినిమా చూస్తే మహేష్ బాబుని చూస్తున్నంత సేపు హీరో మనకి చాలా హ్యాపీగా జాయ్ఫుల్ గా కనిపిస్తారు. ఓకే ఓకే మరో కాలర్ రెడీగా ఉన్నారు, రామారావు గారే. చెప్పండి రామారావు గారు. హనుమాన్ సినిమా బాగుందండి. ఏ సినిమా అండి? హనుమాన్. హనుమాన్ సినిమా. ఓకే హనుమాన్ సినిమా బాగుందండి. ఓకే అండి. నా మాట హనుమాన్. ఓకే ఇంకా ఇంకా 4 మూవీస్ ఏం నచ్చిందండి మీకు బాగా? యాక్షన్, ఎమోషన్, లవ్, సెంటిమెంట్. ఓకే గుంటూరు 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, హనుమాన్ మినహాయించి ఇంకొక మూవీ మీకు నచ్చిన మూవీ ఏదంటే ఏమంటారు? గుంటూరు కారం అండి. గుంటూరు కారం. ఓకే 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 సరే థ్యాంక్ యూ అండి రామారావు గారు. సో గుంటూరు కారం జనరల్ అంటే ఒక ఒపీనియన్ ఫామ్ అయిందంటే దాని అందరికి ఇదే, మెజారిటీ పీపుల్ ఇదే. అవును, పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే మహేష్ బాబు మహేష్ నిజంగా బాబు చాలా is the మంచి టాక్ వచ్చిందని చెప్పొచ్చు. ఓకే ఓపెన్ అప్ అయ్యి యాక్ట్ చేశారు ఫస్ట్ థింగ్. Oh, okay. రిజర్వ్డ్ గా కాకుండా హి హస్ ఓపెన్డ్ అప్ వెరీ నైస్లీ. కలేజాలో అతడులో అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదేమో, కానీ కలేజాలో అయితే ఒక పీక్స్ వరకు ఉందని చెప్పొచ్చు. ఆ కలేజాకి నెక్స్ట్ లెవెల్ ఇది. నెక్స్ట్ లెవెల్ అని కానీ చెప్పొచ్చా? మహేష్ బాబు క్యారెక్టర్ వర్క్ అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ తో ఇంత ఫ్రీ అయిందంటే ఇంకా రాజమౌళితో ఇంకా ఎక్కడికో వెళ్తుంది ఆ సినిమా నాకు తెలిసి. అంటే ఫ్రీ అయ్యాడు కాబట్టి. నెక్స్ట్ ఇంకా మహేష్ బాబుని స్క్రీన్ మీద చూడాలంటే ఒక 2-3 years వరకు వెయిట్ చేయాల్సిందేనా? అంటే ఈసారి రాజమౌళి విల్ మేక్ ద మూవీ క్విక్లీ, ఇంత టైం తీసుకో. ఓకే ఎందుకు అలా అంటున్నారు? అంటే బిజినెస్ ఆస్పెక్ట్స్ పరంగా, లాజిస్టిక్స్ పరంగా ఇప్పుడు ఎక్కువ టైం తీసుకుంటే అది మహేష్ బాబుకి ఫెచ్ అవ్వదు, రాజమౌళికి ఫెచ్ అవ్వదు. అంటే బేసిక్గా ఏంటంటే ట్రిపుల్ ఆర్ కానీ బాహుబలి కానీ భారీ సెట్స్ చేశారండి. సెట్స్ అంటే చేశారు కంపేర్డ్ టు బాహుబలి యూ కెన్ సీ త్రిబుల్ ఆర్ తొందరగా అయింది. ఓకే అవునవును. సో అది Same will apply. 2 parts కాబట్టి కొంచెం డిలే అయింది. ట్రిపుల్ ఆర్కి కరోనా వల్ల కొంచెం లేట్ అయింది. మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ప్రసాద్ గారు చెప్పండి. అందరికీ నమస్కారం మేడం. నమస్తే అండి. ఇప్పుడు 4 మూవీస్ గురించి మాట్లాడుతున్నారు కదా. అవునండి. ఆ 4 మూవీస్ లోని హనుమాన్ ది బెస్ట్ మూవీ మేడం. ఓకే హనుమాన్ చాలా బాగుంది. అది ఫైనల్ సెంటిమెంట్, స్టోరీ, సబ్జెక్ట్ అంతా బాగుంది. కొద్దిగా ప్రాక్టికల్ డిజాస్టర్ చేసిన గుంటూరు కారం డాన్స్ ప్రకారం, శ్రీలీల ప్రకారం వెళ్ళి చూడవచ్చు. పర్లేదు, అది అంటే బాగా పీక్ వెళ్తుంది అనుకున్నాను, కానీ కొద్దిగా చిన్న అర్థమవుతుంటే అయితే ఫైనల్ కొద్దిగా మంచి సాంగ్స్ తమను పెట్టుంటే ఒకటైనా హిట్ అవుతుంది, అలా వైకుంఠపురం లాగా. ఓకే ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. అంటే మహేష్ బాబు రాజమౌళి సినిమా ఎక్కువ లేట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఆ సినిమా కోసం అంటే మనకు పూర్తిగా తెలియదు, కానీ బయట వినబడే విషయాలు ఏంటంటే టెక్నికల్గా దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుంటున్నారు. ప్యారలల్ ఎడిటింగ్ జరుగుతుంది. ప్యారలల్ ఎడిటింగ్ అంటే ఆన్లైన్ ఎడిటింగ్ అని చెప్పొచ్చు అన్నమాట. షూట్ అవుతుంటది, ఎడిట్ అయిపోతుంటది. ఓకే ఓకే. సో అది గ్రీన్ మ్యాట్లోనో ఇంకేదో దాంట్లో షూట్ చేసి ఎంబెడ్ చేసుకుంటారు. సో దానివల్ల టైం తగ్గొచ్చు. ఓకే సో అంత డిలే కాకపోవచ్చు, అంటే 2 years పట్టకపోవచ్చు. నెక్స్ట్ సంక్రాంతికి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటా. ఓకే ఓకే కాలర్ రెడీగా ఉన్నారు. కుమార్ రాజు గారు చెప్పండి. నమస్తే అండి కుమార్ రాజు గారు. హలో మేడం చెప్పండి మేడం. చెప్పండి. 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, మీకు బెస్ట్ గా అనిపించిన మూవీ ఏది అని అడిగితే ఏమని చెప్తారు? గుంటూరు కారం చూశాను మేడం, బాగుంది. మహేష్ బాబు యాక్షన్ మటుకి బాగుంది మేడం. ఏం నచ్చింది మహేష్ బాబులో, ఏం నచ్చింది? నాకు మహేష్ బాబు మొత్తం యాక్షన్ నచ్చింది అసలు మొత్తం. ఇంకా స్టోరీ అంటే అది కొంచెం నార్మల్ గానే ఉంది, కానీ మహేష్ బాబు యాక్షన్ మటుకి సూపర్ ఎగరేసాడు. ఓకే ఓకే. శ్రీలీల రిలీజ్ కి వెళ్ళాను మేడం నేను. హలో శ్రీలీల ఎలా ఉంది?
సార్ శ్రీలీల ఎలా శ్రీలీల యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది? ఇలా నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను శ్రీలీలానే. ఓకే. అసలు మామూలుగా ఫస్ట్ నుంచి కూడా మేడం బాగానే చేస్తారు ఆవిడ. మహేష్ బాబు యాక్షన్ మట్టికి చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది కూడా. ఓకే 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 థ్యాంక్ యూ అండి. సో ఎవ్రీవన్ ఈజ్ ఇంప్రెస్డ్ విత్ మహేష్ బాబుస్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. నో డౌట్ అండి ఆ విషయంలో. ఓకే, సో లాస్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం, సైంధవ్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ సైంధవ్ మూవీ? అంటే తను ఈ సైంధవ్ సినిమాలో కూడా యాక్షన్ మీద వెళ్ళిపోయింది సినిమా అంతా, ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది. ఓకే, అదొక ఆ ఎలిమెంట్ ఒకటి అంటే ఫెస్టివల్కి రావాల్సిన సినిమా కాదు, ఫెస్టివల్ టైం కాకుండా నార్మల్ టైంలో వచ్చుంటే అది కూడా హిట్ అయ్యేది సినిమా ఏమో. కానీ ఆ ఫెస్టివల్కి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్కి ఇదేమో వైలెంట్ ఫిల్మ్ అయిపోయింది మొత్తం. సో అంటే ఆ హీరో అసలు ఎప్పుడు స్మైల్ లేకుండా సీరియస్గా ఉంటారు. మనకి ఎప్పుడు కూడా ఒక హీరోని హ్యాపీగా జాయ్ఫుల్గా చూస్తే అది మన జీవితంలో హ్యాపీనెస్ వచ్చినట్టు ఉంటుంది. ఇంకా వెంకటేష్ అంటే ఒక Family hero, ఫ్యామిలీ మ్యాన్ అని yes. చెప్పొచ్చు, ఫ్యామిలీ హీరో అని చెప్పొచ్చు. అండ్ ఆ సినిమాలో తన వైఫ్ చనిపోయి ఉండడము, తన నైబర్తో కలిసి ఉండడము, ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ మరి ఒక కాలర్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా వెళ్తాయో తెలియదు. ఓకే, జోసెఫ్ గారు చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి జోసెఫ్ గారు. మేడం గారు, నేను 2 మూవీస్ చూశానండి. Okay. మహేష్ బాబు మూవీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం గారు. మహేష్ బాబు మూవీ బాగుందండి. ఎస్ Okay. యాక్షన్ గానీ మదర్ సెంటిమెంట్ గానీ చాలా బాగుందండి. ఓకే ఓకే బయట నెగిటివ్ టాక్ ఎందుకు వస్తుందో మాత్రం తెలియదు మేడం ఎవరికి కూడా. అది మాత్రం ఎవరికి తెలియని విషయం అది. అదే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నామండి ఇప్పుడు, ఎందుకు వచ్చిందనే దాని గురించి. ఒక్కసారి థియేటర్కి వెళ్తే వాళ్ళే ఆటోమేటిక్ గా లైక్ చేస్తారు మూవీని. ఓకే ఓకే, సెకండ్ మూవీ నచ్చిన మూవీ ఏది అని అడిగితే ఏం చెప్తారండి? హనుమాన్ టాప్ అండి. సెకండ్ హనుమాన్ అండి. Yes, ఓకే 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 థ్యాంక్ యూ జోసెఫ్ గారు. సో అదనమాట సైంధవ్ గురించి, వాట్స్ యువర్ ఒపీనియన్ అండి? సైంధవ్ అనేది అండి అంటే ఒక అందులో చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ఎమోషన్ని మెయిన్ థ్రెడ్గా తీసుకొని యాక్షన్ సెకండ్ థ్రెడ్గా తీసుకుంటే డిఫరెంట్గా వర్కౌట్ అయ్యేది ఉండేది, ఇంకా. వర్కౌట్ అయ్యేది. సో యాక్షన్ మెయిన్ పాయింట్గా తీసుకొని ఎమోషన్ని అందులో సెట్ చేయడం వల్ల అది ఎలివేట్ కాలేదనేది నా ఫీలింగ్. అంటే ఒక పాపకు ఉండే ఇష్యూ కానీ, సో ఒక రేర్ డిసీజ్కి ఒక 17 కోట్ల ఇంజెక్షన్ అనేది చాలా కొత్త పాయింట్. దాన్ని సరిగా ఇంకా బెటర్గా చేస్తే బాగుండేదనే ఫీలింగ్. శ్రీనివాస్ గారు అన్నట్టుగా అది ఇప్పుడు కాకుండా నార్మల్ టైం రిలీజ్ అయినా ఒక మంచి మూవీ. అంటే వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ మెయిన్గా చూస్తారు. ఆయనలో ఉన్న హ్యూమర్ కానీ, ఆయన ఫ్యామిలీ అంటే రిలేషన్స్ తోని ఒక బాండింగ్ ఉన్న హీరోగా చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. సో ఇది ఎలా ఉంటుందంటే రానా నాయుడుకి ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది ఇతని క్యారెక్టర్. ఓకే ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. మేడం నాది బళ్ళారి నుంచి మాట్లాడుతున్నాను మేడం నేను. ఓకే మేడం నా సామిరంగ ఫిలిం సూపర్ మేడం. ఈ సంవత్సరంలో ఏ మూవీ? సంక్రాంతికి వచ్చిన ఫిలిం నా సామిరంగ సూపర్ 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 హిట్ పిక్చర్ మేడం. నేనేమి ఎవరు అభిమాని కాదు, కానీ ఆ పిక్చర్ రెండు సారి పిక్చర్ రావాలి మేడం. అది ఇంకోటి పాట ఉంది మేడం, వాళ్ళు అతని పిల్లోడుగా వచ్చిన పాట ఉంది కదా మేడం, ఆ పాటని ఇంకో ఫిలిం చేయొచ్చు మేడం. ఇంకో ఫిలిం చేస్తే చాలా బాగుంటుంది మేడం. నాగార్జున మాత్రం సూపర్ హిట్. మిగతా మూవీస్ చూసారా అండి మీరు? చూసాను మేడం. మిగతా మూవీస్ లో ఏం నచ్చింది మీకు? ఏ మూవీ ఎక్కువ నచ్చింది? మహేష్ బాబు చాలా మంచిగా చేస్తున్నారు మేడం. ఓకే ఓకే, హనుమాన్ చూసారా? సూపర్ హిట్ మేడం. 6 గంటలకే పోయినాను మేడం, చూసొచ్చినాను నేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, రాఘవేంద్ర గారు. చెప్పండి రాఘవేంద్ర గారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మూవీస్ చూసారా? 4 మూవీస్ లో ఏ మూవీ చూసారు మీరు? మేడం హనుమాన్ చూసాను. హనుమాన్ చూసారా? ఏం నచ్చింది హనుమాన్ మూవీలో? హనుమాన్ లో టెక్నిక్ మంచిగా ఉంది మేడం. టెక్నికల్ ఇష్యూ ఆస్పెక్ట్ బాగుంది. ఎక్కడ ఏ పాయింట్ లో మంచిగా పెట్టిండు. ఓకే, సినిమాలో ఏ పాయింట్ లో టెక్నికల్ యాక్షన్ బాగుందండి. ఓకే, ఇంకా గుంటూరు కారంలో మహేష్ బాబు డాన్స్ మంచిగా చేసిన డాన్సర్స్ అసలు. ఓకే ఓకే, హనుమాన్ లో ఏంటంటే మేజర్ గా టెక్నికల్ పాయింట్స్ మంచిగా ఉన్నాయి. ఎక్కడ ఏ సీన్ లో టెక్నికల్ పాయింట్ చాలా నచ్చింది మీకు? అంటే లాస్ట్ లో గ్రాఫిక్స్ బాగా చేశారు మేడం. లాస్ట్ లో. ఓకే 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 ఓకే, ఎఫెక్ట్స్ అనేది చాలా బాగుంది. ఓకే ఓకే. సెకండ్ పార్ట్ కోసం రెడీగా ఉన్నారా? ఏం సార్?
సెకండ్ పార్ట్ కోసం రెడీగా ఉన్నారా? హనుమాన్ సెకండ్ పార్ట్ కోసం? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. ఓకే, ఈగలీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనతో మాట్లాడడానికి కాలర్ లక్ష్మణ్ రెడీగా ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నమస్తే, మీ పేరండి? లక్ష్మణ్. ఓకే, చెప్పండి లక్ష్మణ్. ఎలా మూవీస్ చూసారా మీరు? నేను హనుమాన్ మూవీ చూశాను. చిన్న పిల్లడు అనుకుంటా. సూపర్ ఉంది హనుమాన్ సినిమా. చూస్తుంటే తేజ సత్యం చూస్తుంటే హనుమంతుడు లాగానే కనిపించారు. ఓకే ఓకే, ఏం బెస్ట్ పార్ట్ ఏమనిపించింది హనుమాన్ మూవీలో? హనుమాన్ మూవీలో బెస్ట్ పార్ట్ ఏదనిపించింది నీకు? నెక్స్ట్ పార్ట్ రాముడికి హనుమంతుడు మాట ఇచ్చాడు. అప్పుడు అందుకనే తేజ సత్య మనల్ని కాపాడతాడని అనిపించింది. ఓకే ఓకే ఓకే, సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు పిల్లలు. సో ఇంకా మూవీస్, వేరే మూవీస్ ఏమైనా చూడడం జరిగిందా? 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా? హనుమాన్ మాత్రమే చూసాం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సో అదనమాట చిన్న పిల్లలు. అంటే ఈ హనుమాన్కి ఏంటంటే బాహుబలి 1లో ఎట్లా ఒక క్లైమాక్స్, ఒక క్యూరియాసిటీ కట్టప్ప, కట్టప్ప అలా ఒక చిన్న హుక్ పెట్టారు. అది అందరికి క్యూరియాసిటీ అన్నమాట. అది ఇంకా క్యారీ చేయడానికి. ఓకే, సో మూవీస్ గురించి మాట్లాడుకున్నాం, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు వే ఆఫ్ మేకింగ్ చాలా బాగుండిందని దాని గురించి మాట్లాడుకుందాం. సో మీరేమంటారు? స్టార్టింగ్ ఆఫ్ విత్ అండి. ఈ 4 మూవీస్కి సంబంధించిన 4 డైరెక్టర్స్లో మీకు బెస్ట్ అనిపించిన, వే ఆఫ్ మేకింగ్ బెస్ట్ అనిపించిన డైరెక్టర్ ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ప్రశాంత్ వర్మ తను ఎంటర్ అయినప్పుడు కానీ కల్కి కానీ ఈ 2 బెస్ట్ టెక్నికల్ వర్క్. ఒక కాలర్ రెడీగా ఉన్నారు. కాలేజ్ శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. గుంటూరు బాగుంది చెప్పండి మేడం. ఓకే, చాలా బాగుంది మేడం. ఏం నచ్చింది మీకు గుంటూరు కారంలో? ఆయన ఫస్ట్ టైం మేడం ఇలా చేయడం చాలా బాగుంది మేడం. ఓపెన్ అప్ అయ్యి యాక్ట్ చేయడం. అవును, ట్రూ, మీరు ఇందాక అన్నట్టుగా. ఇది ఫస్ట్ టైం ఆయన దేవుడు మేడం. ఓకే 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 అందరికీ దేవుడు మేడం. ఓకే, మిగతా మూవీస్ చూడలేదా అండి మీరు? మేడం మిగతా మూవీస్ ఏం చూడలేదా? ఏమండి, ఏం చెప్పారు? శ్రీనివాసరావు. ఓకే 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 ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో టాకింగ్ అబౌట్ ది డైరెక్టర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో అదే అంటున్నాను, ప్రశాంత్ వర్మ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో కానీ కల్కి కానీ అందరు అటెన్షన్ తీసుకున్నారు. తన వే ఆఫ్ మేకింగ్, క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చాలా బాగుండింది. అతని నుంచి నెక్స్ట్ మూవీ వస్తుందంటే అది ఎట్లుంటుందా అని ఐ వాజ్ వెరీ క్యూరియస్. కానీ జాంబీ రెడ్డి కానీ కల్కి ఆ రేంజ్కి లేదు, దానికంటే తక్కువ యాక్చువల్లీ. అది బడ్జెట్ రీజన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు ఆ 4th మూవీయే ఈ హనుమాన్. సో ఎప్పుడైతే టీజర్ వచ్చిందో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎంత గ్రాండ్గా నాకు మన దేవుళ్ళని బాగా చూపిస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదివరకు కూడా ఏ సినిమా అయినా కూడా మన ఇండియన్ గాడ్స్ని, హిందూ గాడ్స్ని ఆన్ స్క్రీన్ అలా చూసుకోవడం ఎంత హ్యాపీ, నిండిపోద్ది హ్యాపీనెస్ తోటి. సో అది ఆ టీజర్ తోటి దే గేవ్ దట్ వాట్ ఈస్ ఇంప్రెషన్. కానీ ఐ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు కమ్ అప్ విత్ మోర్ డెప్త్. అట్లీస్ట్ సెకండ్ పార్ట్లో అయినా కూడా కొంచెం డెప్త్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెప్త్ ఆఫ్ అవుట్పుట్ తీసుకొచ్చి ఇన్కంప్లీట్గా సినిమా రిలీజ్ చేయకుండా, హాఫ్ బేక్డ్ 3D వర్క్ కాకుండా, ఈ సినిమాలో క్లైమాక్స్లో చూపించిన హనుమాన్ ఇట్స్ అంటే ఇన్కంప్లీట్ 3D వర్క్. అది అందరు VFX అంటున్నారు, అది VFX కాదు, ఇట్స్ 3D రెండర్డ్ వర్క్, ఇన్కంప్లీట్. టెక్స్చర్ సరిగా లేదు. అంటే ఇది టెక్నికల్ తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఓకే, టెక్నికల్ ఆస్పెక్ట్స్ తెలుసు. VFX ఓన్లీ స్టార్టింగ్ లో సూపర్ మ్యాన్ గా చూపించిన వాళ్ళకు ఉంది, కానీ మిగిలిన దగ్గర యాక్చువల్ విజువల్ ఎఫెక్ట్స్ అంటే రియల్ గా ఫైర్ వాడితేనేమో స్పెషల్ ఎఫెక్ట్ అంటారు, రియల్ గా ఫైర్ రియల్ వాటర్ వాడితే స్పెషల్ ఎఫెక్ట్, వాటిని కంప్యూటర్ లో జనరేట్ చేస్తే విజువల్ ఎఫెక్ట్ అంటారు. ఇందులో ఎక్కడ ఉంది లేదు. మాక్సిమం మ్యాట్ పెయింటింగ్స్ వాడారు స్టాటిక్ గా, డైనమిక్ గా వాడింది ఓన్లీ 3D క్యారెక్టర్, అది కూడా మనకి ఇన్కంప్లీట్ గా ఉంది. ఈవెన్ ఒక సాంగ్ రిలీజ్ చేశారు యూట్యూబ్ లో హనుమంతుడిది, 2D వర్క్ చాలా బాగుంది. 2D లో ఒక సాంగ్ రిలీజ్ చేశారు, అదిరిపోయింది. అది పెట్టేసిన అయిపోయింది సినిమాలో, అనవసరంగా 3D అటెంప్ట్ చేసి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ హై తీసుకెళ్ళాలి, కానీ అది ఇన్కంప్లీట్ గా ఉంది అంటున్నాను నేను. దట్స్ వాట్, అది పర్ఫెక్ట్ గా చేసి తీస్తే మాత్రం ఇది బాహుబలి కాదు, అవతార్ని రీచ్ అయ్యే సినిమా అంత స్కోప్ ఉంది. ఓకే ఓకే, సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే స్క్రిప్ట్ పరంగా చూస్తే బాగా డీల్ చేశాడు, ఉన్న వరకు బాగా డీల్ చేశాడు. ఎవరు? ప్రశాంత్ వర్మ. సో అందులో స్క్రిప్ట్ నేచర్ ఎలా అంటే ఒక కథని ఎస్టాబ్లిష్ చేయడానికి
స్టార్టింగ్లో కొంత ఎక్కువ టైమే తీసుకున్నప్పటికీ ఆ తర్వాత తేజ సజ్జాని ఇంట్రొడ్యూస్ చేసి డ్రైవ్ చేసిన తర్వాత సినిమా బాగా నడిచింది. ఇంటర్వెల్ తర్వాత కూడా కొంచెం డ్రాప్ అయినట్టు ఉంటుంది. అది కూడా కొంచెం స్క్రిప్ట్లో ఉండే నేచర్ అంతే అది. దానివల్ల కొంచెం డ్రాప్ అయినట్టు కొంచెం అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ నుంచి ఆ కథను నడిపించిన విధానం, ఆడియన్ని సినిమాకి ఎంగేజ్ చేసిన విధానం ఆయన పర్ఫెక్ట్, చాలా బాగుంది. ఒకటి ఏంటంటే ఆ హీరోని అట్లీస్ట్ హనుమంతుడు భక్తులుగా చూపించినా బాగుండేది. అవును, అలా చూపించలేదు కదా. అతను అంటే దేవుడికి భక్తి అసలు ఆ కనెక్షన్ ఉండదు. కాకపోతే ఏమైనా సెకండ్ పార్ట్ లో అలాంటిది అనుకోకుండా యాక్సిడెంటల్ గా వచ్చిన పవర్ కానీ ఇతను భక్తి వల్ల వచ్చిన పవర్ లా లేదు. ఓకే ఓకే. సో ఫస్ట్ అయితే ప్రశాంత్ వర్మ అని చెప్పారు. సెకండ్ టాప్ సెకండ్ ఎవరిని పెట్టాలనుకుంటున్నారు? త్రివిక్రమ్ అండి. త్రివిక్రమ్ అంటే త్రివిక్రమ్ నుంచి, త్రివిక్రమ్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే మాట. సో అలా ఏంటంటే తను ఈ సినిమాకి ఎంత కావాలో అంతే రాశాడు. ఆ లిమిట్ని దాటి వెళ్ళలేదు, ఆ సాచురేషన్ పాయింట్ని దాటి. సో దానివల్ల ఏంటంటే అదేం కంప్లైంట్ ఏం కాదు. బేసిక్గా ఇదంతా ఆయన ఎబిలిటీ కనిపించకపోవడానికి కారణం ఏంటంటే ఆయన సినిమాల్లో ప్రతి సినిమాల్లో మంచి హిట్ సాంగ్స్ ఉంటాయి. ఆ హిట్ సాంగ్స్ వల్ల సినిమా ఎక్సలరేట్ అవుతుంది. సో ఆ పాటలు లేకపోవడం వల్ల డిసప్పాయింట్మెంట్. ఆల్బమ్ ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్గా మీరేమంటారు? Trivikram is one of the best directors that Telugu film industry has. True. So whenever he comes up with a new movie, అందులో మనం గుడ్ ఎంచుకుంటే మాత్రం మహేష్ బాబుని ఇంత బాగా చూపించినందుకు గాను ఫుల్ క్రెడిట్స్ టు త్రివిక్రమ్ గారు. కాకపోతే నేను అన్నా కదా, ఆన్ స్క్రీన్ మహేష్ బాబు లేనప్పుడు మిగతా సీన్స్ని కూడా అదే ఇంటెన్సిటీతో, అదే సీరియస్నెస్తో డీల్ చేసి ఉంటే ఇంకా చాలా. ఆల్బమ్ గురించి ఏమంటారు మీరు? మ్యూజిక్ పరంగా మరి తమన్ గారు ఇంకా అదే అందరన్నట్టే బెస్ట్, ఇంకా బెస్ట్ ఉంటే. ఇది వరకు మహేష్ బాబు ఇది వరకు తమనే మహేష్ బాబుకి మంచి మంచి పాటలు ఇచ్చారు. ఇందులో కేవలం ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ చాలా బాగుంది, కానీ మిగతావి ఆ రేంజ్కి లేవు. ఇప్పుడు సినిమా ఆ మాత్రం సర్వైవ్ అవుతుందంటే ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్. ఇప్పుడు చాలా ట్రోల్స్ చూస్తున్నాము. తమన్ గారు ఏమైనా మ్యూజిక్ కంపోజ్ చేసిన పాత, ఆయన చేసిన పాత, అది ప్రతి సినిమాకు ఆయన మీద ట్రోలింగ్ లేకపోతే అది సినిమా మూవీ నడవదు. ఒకటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో ట్రోల్స్ అండ్ నెగటివిటీ ఇస్ ఆల్సో ఫ్రీ పబ్లిసిటీ ఫర్ ఎ ప్రొడక్ట్. అవును, అది ఒక ప్లస్ పాయింట్ అండ్ డ్రాబ్యాక్ కూడా అని చెప్పొచ్చు. ఓకే ఓకే. అంటే పర్సన్ గా తమన్కి అది మైనస్ కావచ్చు, కానీ ఆ ప్రొడక్ట్ కి యాజ్ ఎ ఫిల్మ్ ఇట్ ఈస్ ఫెచింగ్, అంటే పబ్లిక్ మాట్లాడుతున్నారు దాని గురించి. ఓకే ఓకే. సో మెయిన్ టాపిక్ గురించి మాట్లాడదాం. కలెక్షన్ పరంగా చూసుకుంటే ఏ మూవీ బెస్ట్ అని చెప్పొచ్చు? ఫ్యూచర్ అంటే మనం కంపారిజన్ చేయడం కరెక్ట్ కాదండి, ఎందుకంటే గుంటూరు కారం హై బడ్జెట్ మూవీ. సో దానికి రావాల్సిన కలెక్షన్స్ అలానే వస్తున్నాయి. సో హనుమాన్ చాలా చిన్న సినిమా, చిన్న బడ్జెట్ సినిమా, కానీ ఆ బడ్జెట్ కంటే చాలా ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రాఫిట్స్ కలెక్షన్స్ రావడం అనేది గొప్ప విషయం. సో కంపారిజన్ లేకుంటే ఏంటంటే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ మధ్య నువ్వా నేనా అనే విధంగా కనిపిస్తుంది. రెండు మూవీస్ రిలీజ్ అయింది కూడా సేమ్ డే అని చెప్పారు. సేమ్ డే. yes. ఓకే. సో ఇంకా నా సామిరంగా, ఇంకా సైంధవ్ గురించి మాట్లాడుకుంటే, సైంధవ్ నిన్న రిలీజ్ అయింది, ఈ రోజు నా సామిరంగా. వాటి కలెక్షన్స్ గురించి ఇంకా ఏది ముందంజలో ఉండే ఛాన్సెస్ ఉంది? అంటే సినిమా ఇప్పుడు గుంటూరు కారం బడ్జెట్, దాని గుంటూరు కారం ఇంకా హనుమాన్ వదిలేస్తే నా సామిరంగా ఉంటాయి. నా సామిరంగా మీరేమంటారండి కలెక్షన్స్ పరంగా చూసుకుంటే? కలెక్షన్స్ కంటే కూడా అంటే వెంకటేష్ విడిగా ఇండివిజువల్ హీరోగా, నాగార్జున విడిగా ఇండివిజువల్ హీరో కాకుండా ఈ పండక్కి మాత్రం వెంకటేష్ నాగార్జున కలిసి ఒక మల్టీ స్టార్గా వచ్చి ఉంటే మీరు అలా వచ్చారా? వేరే సినిమాలు ఏవి కూడా కనిపించేవి కావు. అవునవును, మల్టీ స్టారర్ మూవీకి. నెక్స్ట్ సంక్రాంతికి ఎవరన్నా ఈ ఇనిషియేటివ్ తీసుకొని వస్తే మాత్రం చాలా బాగుంది. కానీ ఇప్పుడు నా సామిరంగా అనేది ఒక మల్టీ స్టారర్ మూవీ అని చెప్పొచ్చు. మల్టీ స్టార్ అనలేము. వెంకటేష్ అండ్ నాగార్జున ఎప్పుడు జరగలేదు. మల్టీ స్టార్ అంటే దానికి ఒక డెఫినేషన్ ఏం లేదు, కానీ జనరల్గా మనది సినిమాటిక్ లాంగ్వేజ్లో మాట్లాడంటే ఇద్దరు ఒకే స్టేచర్ ఉన్న హీరోలు ఉంటే, ఇద్దరు హీరోలు సేమ్ స్టేచర్ ఉన్న హీరోలు ఇద్దరు కలిసి నటిస్తే అది మల్టీ స్టార్. ఓకే. సో నెక్స్ట్
నెక్స్ట్ సంక్రాంతికి వెంకటేష్ నాగార్జున కలిసి వస్తే మాత్రం వాళ్ళు డామినేట్ అవుతారు. సో మీరు ఆ వేలో వచ్చారని చెప్పొచ్చు. ఓకే, సో కలెక్షన్స్ అయిపోయింది, కంటెంట్ అయిపోయింది. టాప్ అంటే ఇప్పుడు బెస్ట్ అని చెప్తే, అంటే ఆ లిస్ట్ తీస్తే బెస్ట్ మూవీస్ అని తీస్తే టాప్ 1లో ఏ మూవీని మీరు ఎంచుకుంటారు? అంటే 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, సో టాప్ 1లో ఏ మూవీని మీరు ఇప్పుడు అంటే జనం నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి అయితే హనుమాన్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ హనుమాన్, నెక్స్ట్ గుంటూరు కారం, నెక్స్ట్ నా సామిరంగా. నా సామిరంగా. ఓకే, నెక్స్ట్ Fourth సాయంత్రం. ఓకే, మీ పరంగా చూసుకుంటే అకార్డింగ్ టు యూ సేమ్ హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగా, సాయంత్రం. ఓకే, సో మనం మూవీస్ గురించి అంటే నేను మాట్లాడుతున్నాం. ఎందుకు హనుమాన్ టాప్లో ఇచ్చానంటే నేషనల్ వైడ్ దానికి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అవును అవును. నార్త్లో ఉంది, కర్ణాటకలో ఉంది, కేరళలో ఉంది. సో అది కాకుండా ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ఇనాగ్రేషన్ ఉంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అయిందని మూడు క్రియేట్ చాలా ప్లస్. మూడు క్రియేట్ కరెక్ట్ టైంలో రిలీజ్ అయింది. ఓకే, అది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిందా లేకపోతే ఇంటెన్షనల్లీ ప్లాన్డ్? అన్ఎక్స్పెక్టెడ్. అన్ఎక్స్పెక్టెడ్. ఆ సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు కూడా టెంపుల్ ఓపెనింగ్ లేకపోయి ఉంటే వీళ్ళు ఖచ్చితంగా సినిమా పోస్ట్పోన్ చేసుకోవడానికి రెడీ ఉండేవాళ్ళు. ప్రీపోన్డో లేకపోతే పోస్ట్పోన్, అంటే ముందుగానే రిలీజ్ చేయడమో లేకపోతే పోస్ట్పోన్ అంటే చేసేటో. అది వాళ్ళ ప్లానింగ్ ఏం లేదు అండి, అది కలిసి వచ్చింది అంతే. ఓకే, అంటే నేను ఆ సినిమాతో ట్రావెల్ అవుతున్నా కాబట్టి నేను రెగ్యులర్ అంటే ఏ విధంగా ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది? అయోధ్య రామ ఆడియన్స్ మందిరం. భక్తితో నిండిపోయి ఉన్నారు ఆ గుడి ఓపెనింగ్ కి సంబంధించి. ఆ టైంలో హనుమంతుడు. వాళ్ళ యొక్క భక్తిని, వాళ్ళలో ఉన్న భక్తిని హ్యాపీనెస్ గా మార్చుకొని థియేటర్ లో విజిల్స్ చేయడానికి, క్లాప్స్ చేయడానికి ఓకే, ఇది ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఫైనల్ గా సంక్రాంతి బరిలో విన్నర్ ఎవరు అని అంటే ఏమంటారు? ఫైనాన్షియల్ గా తెలుగులో గుంటూరు కారం, ఇండియా వైడ్ చూసుకుంటేనేమో హనుమాన్. ఫైనల్ గా మొత్తానికి ఫైనల్ గా అదే చెప్తున్నా. ఈ సంక్రాంతి బరిలో ఎవరు విన్నర్ యాజ్ అ తెలుగు మూవీ విన్నర్ ఈజ్ గుంటూరు కారం. ఓకే, యాజ్ అ హిందీ మూవీ హనుమాన్. సో ఈ రెండు ఒకే బ్యాలెన్స్డ్ అని చెప్పొచ్చు రెండింటికి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మా స్టూడియోకి వచ్చేసి 4 మూవీస్కి సంబంధించి ఒక మంచి డిబేట్ని స్టార్ట్ చేసినందుకు, ఇనిషియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరిన్ని డిబేట్స్ ఫ్యూచర్లో మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో దట్స్ ఇట్ అండి. 4 మూవీస్ రిలీజ్ అయ్యాయండి సంక్రాంతికి. సో అందులో ఏది బెస్ట్ అండ్ ఏది దేనికి ఏ డ్రాబ్యాక్స్, ప్లస్ పాయింట్స్ అండ్ టెక్నికల్ పరంగా, కలెక్షన్ పరంగా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే స్టే ట్యూన్ టు స్వతంత్ర. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.